రైస్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్‌కొచ్చేటప్పటికి మనము బీరకాయ, దొండకాయ లేకపోతే ఆనపకాయ, ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవచ్చు. చాలా మందికి ఒక మిత్ ఏముంటదంటే ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు అని అనుకుంటారు. ఎందుకనంటే ఫ్రూట్స్ తీసుకుంటే బేబీకి జలుబు చేస్తదేమో అన్న రీజన్‌తోని. బట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బేబీకి జలుబు అట్లా ఏముండదు. ఇన్‌ఫాక్ట్ ఫ్రూట్స్ నుంచి మనకి ఎక్కువ వైటమిన్ కంటెంట్, మినరల్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో, మదర్ కంపల్సరీ 1-2 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. కావాలంటే మీరు ఈవినింగ్ టైమ్‌లో ఫ్రూట్స్‌ని కట్ చేసి మార్నింగ్ అవర్స్‌లో మీరు ప్రిఫర్ చేయవచ్చు. అలాంగ్ విత్ థాట్ మనం ఏమనంటే కొన్ని లాక్టేషన్ ఫుడ్స్ ఉంటాయి. అంటే విచ్ ఇంప్రూవ్స్ యువర్ మిల్క్ ప్రొడక్షన్. ఇటువంటి ఫుడ్స్ మనం డైట్‌లో కంపల్సరీ తీసుకోవాలి. సో, అవి ఏవి అనంటే ఈ మెంతి కూర, లేదు అంటే మునగాకు, ఆల్మండ్స్. ప్రోటీన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ పోస్ట్ లాక్టేషన్. సో, అందుకే మదర్ షుడ్ టేక్ కేర్ టు ఇంక్లూడ్ ప్రోటీన్ ఇన్ ఎవ్రీ మీల్. అంటే అది బ్రేక్‌ఫాస్టా, లంచా, డిన్నర్‌లోనా రైస్‌తో పాటు లేదంటే రోటీతో పాటు ఒక కప్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ 1 కప్ ఆఫ్ మనకి వెజిటబుల్ ఉండాలి. సో, ప్రోటీన్ సోర్సెస్ వచ్చేటప్పటికి నాన్ వెజ్ వాళ్ళైతే నాన్ వెజ్ ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. మేబీ ద క్వాంటిటీ ఎక్కువ మసాలాస్ అవి కాకుండా స్మాలర్ పోర్షన్ ఆఫ్ కీమా అట్లా ఏమన్నా లేకపోతే రివర్ వాటర్ ఫిష్ ఏమైనా, వెజిటేరియన్స్ వాళ్ళైతే పన్నీరు, దాల్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు.